హంసోల్ లక్ష్మణ్, పూర్వ ఎస్టీ అధ్యక్షుడు. ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, ప్రెస్ వాళ్ళకు అందరూ కూడా నమస్కరించుకుంటూ, ముఖ్యంగా సీఎం గారికి అసలు ఎంప్లాయీస్ అంటే ఇంత నిర్లక్ష్యం ఏందో మాకైతే అర్థమవుతలేదు. ఇంకోటి ఒక వేదిక ఉంటుంది ఎంప్లాయీస్ది, అది సివిల్ సర్వీసెస్ జాయింట్ కౌన్సిల్ అనేది ఉంటుంది. అందులో పర్మనెంట్ మెంబర్స్ ఎంప్లాయీస్ కింద ఉంటారు. ఎస్పీ కూడా సివిల్ సర్వీస్ జాయింట్ కౌన్సిల్ది పర్మనెంట్ మెంబరు. ప్రతి 3 నెలలకోసారి ఎంప్లాయీస్ని పిలిచి డిస్కస్ చేయాలి. ఏ డిపార్ట్మెంట్లో ఏమున్నది, ఏది లేదు, అది ఏమి డిస్కస్. ఇప్పటిదాకా ఎంప్లాయీస్ ముఖం కూడా చూడలేదు సీఎం గారు. మరి ఈ విధంగా మాట్లాడము ఎంతవరకు సమంజసము? ఇప్పుడు మా పెద్దలు అన్నట్టు ఈ ఇంటింటికి పోయి అది పోయి మొత్తము కలెక్షన్ చేస్తే మరి ఆ కరెక్షన్ అంతా కూడా ఏమవుతుంది? కేవలం ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్కే ఇస్తున్నారా? మీరేమి వాడుకుంటలేరా? దాంట్లో ఇంత అధ్వానంగా, ఇంత దిగజారుగా మాట్లాడడం సీఎం గారికి తగదు, ఆయన హోదాకు తగదు. ఇంకొక విషయము ఒకటి చెప్తాను. అసలు హైదరాబాద్ రెవెన్యూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఆదుకున్నది. ఈరోజు కేవలము 10 జిల్లాలలో హైదరాబాద్ రెవెన్యూ కాగదా? ఈరోజు మరి మీరు ఇంత దిగజారుడికి ఎందుకు అది చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ప్రతి 3 నెలలకు ఒకసారి సివిల్ సర్వీసెస్ జాయింట్ ఆఫ్ కౌన్సిల్కి మీటింగ్ పెట్టి ఎంప్లాయీస్ని అందరినీ పిలిచి మీరు మాట్లాడండి, డిస్కస్ చేయండి. చీఫ్ సెక్రటరీ దానికి అధ్యక్షత వహిస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సమన్వయం తెలియజేసుకుంటూ, ఇక్కడ కేవలము ఈ సమన్వయ కమిటీ ఏ పార్టీలకు పెద్దలు అన్నట్టు ఏ సంబంధం లేదు. మేమంతా వివిధ పార్టీలలో ఉన్నాం కానీ పూర్వ ఉపాధ్యాయ ఉద్యోగ నాయకులుగా పనిచేసిన వాళ్ళము. మేము స్వామిగౌడ్ గారు ఇట్లా ప్రతిదీ కూడా ఇష్యూస్ జేఏసీలో పనిచేసినాం, జాక్టోలో పనిచేసినాం. ఇవన్నీ కూడా అంత పెద్ద సీఎంను ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఉంటే 13 రోజులు సమ్మె చేసినాం, మళ్ళీ ఓడిగా తీసుకున్నాం. అంతా వాళ్ళు ఏమనుంది, మీరు ఒక ఉద్యమం చూడపోతుంది, ఒక ఉద్యోగులతో డిస్కస్ చేయబోతుంది, ఏం చేయబోతుంది, ప్రజలను మమ్మల్ని వేరు చేస్తుంది. ఇది ఎంత వరకు సమంజసం అనేది కూడా తెలియజేసుకుని నాకు అవకాశం ఇచ్చిన ప్రతి పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. సునూత్రం.